శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 22వ రోజు 22వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో మనకి సత్యజిత్తు యొక్క కథని తెలియజేశారు. కృష్ణమధుడు జహ్ను మహర్షితో ఈ రీతిగా పలుకుతున్నాడు. జహ్ను విను, ఈ రీతిగా గుహ్యకుడు పారిజాత వనమందు కుంటివాడై పడి ఉండుటచే దేవేంద్రునకు పుష్పములు చేరలేదు. దేవేంద్రుడు అందులకు కారణం ఏమై ఉండునని తలంచి గుహ్యకుని పిలవను పంపెను. కాని వానింగానక విచారించిన వాడై సమీపమందు గల దేవతలతో ఇట్లు పలికెను. దేవతలారా, పువ్వులను తెచ్చు గుహ్యకుడు రాలేదు. కారణము తెలియదు. కారణమును తెలుసుకొనవలను. నేను వెళ్ళుదును, మీరును నాతో రండు అని చెప్పి ఇంద్రుడు ఐరావతమునికి దేవగణ సహితుడై తొందరగా పారిజాత వృక్షము గల పుష్పవాటికకు వచ్చెను. అక్కడ గల పువ్వులు అన్నింటినీ కూడా దేవేంద్రాది సమస్త దేవతలను కోసిరి. దేవేంద్రాది సమస్త దేవతలను పుష్పములను కోయినప్పుడు విష్ణు నిర్మాల్యమును దాటవలసి వచ్చెను. ఆ దోషము వలన వారికి ఆకాశయానం అడుగంటినది. కుంటివారేరి వాహనములతో కూడా ఎంతమాత్రమూ కదలలేక అక్కడనే విచారించుచూ ఉండిరి. సత్యజిత్తు ఇట్లు దురవస్థ పాలై ఉన్న దేవేంద్రుడు మొదలగు దేవతలను చూచి అత్యాశ్చర్యముతో విచారించి వారికి నమస్కరించి బద్ధాంజలుడై వారితో ఇట్లు చెప్పెను. ఇంద్రాది దేవతలారా, మీరు చిన్నదైన ప్రయోజనమునకు ఇట్లు బద్దులై విచారమును పొందుచుంటిరి. కాబట్టి మీరు నుశంకులు అగుచున్నారు అనుట విని దేవతలు తలలు వంచుకొని వైనతేయుడు మొదలైన పక్షులు తన మీమాంసాహారము కొరకు భూమి యందు ఉండి ఎంత విచారమును పొందుచుండునో అలాగే పువ్వుల యందుండు ఆశ చేత మేము ఇక్కడ బలము లేక పడి ఉంటుమి కనుక మాకు ముందు గతి ఏమి చెప్పుమని అడిగిరి. సత్యజిత్తు వారి మాటలకు బదులు పలకక తన కుటీరమునకు జనెను. ఆ పూదోట యందు విచారగ్రస్తులై ఇంద్రాదులు 11 దినములుండిరి. వారికి అమృతాహారం లేదు. ఏ కోరిక కోరినా ఆ కోరికనిచ్చు స్వర్గలోకం లేదు కనుక నిరాహారులై విచారముతో భూలోకమున పడి ఉండిరి. అందువలన ఇంద్రియములందు శక్తి లేక క్రమముగా అక్కడనే మూర్ఛను పొందిరి. సత్యజిత్తు మరలా వారిని చూచి అంతటను విష్ణు పూజ నిర్మాల్యమును తుడిచివేసి దయగలవాడై తాను కూడా భార్యాసహితుడై దేవతలతో పాటు ఉపవాసం చేసెను. స్వర్గలోకమున మిగిలి ఉన్న దేవతలు తమ ప్రభువగు దేవేంద్రుడు ఇంతకాలము రాకపోయినని విచారించి వారందరూ బయలుదేరి ఈ పారిజాత పుష్పవాటికకు వచ్చిరి. అక్కడ భూమి యందు మూర్ఛాగతులై పడి ఉన్న దేవతలను దేవేంద్రుణ్ణి చూసి మిగుల కోపం వహించి బలముగలదను గర్వము చేత పారిజాత వృక్షమును మొదలుతో కూడా పీకివేయుటకు ప్రయత్నం చేసిరి. కానీ వారెంతగా పెనుగులాడినను పారిజాతము కొంచెం కూడా కదలలేదు. కొంతసేపు అలా పెనుగులాడి ఆడి చేతులు పీకుటే కానీ చెట్టు కదులట లేక ఆ ప్రయత్నమును మానుకొనిరి. నారదుడు ఆకాశము నుండి ఈ విషయమంతయు చూచి దేవతలందరూ మూర్ఛాగతులై విచారించుట చూచి అత్యాశ్చర్యమును పొంది తద్దోష నివారణార్థము మిగిలిన దేవతలను తీసుకుని విష్ణులోకమునకు చెనెను. నారదుడు అక్కడ దయాసముద్రుడైన నారాయణునికి నమస్కారము గావించి శిరస్సున చేతులు జోడించి స్తోత్రము చేయన ఆరంభించెను. ఆర్తులను రక్షింప కంకణము కట్టుకొనిన వాడ, నీటియందు పడక ఏర్పరచుకొనిన నారాయణ, గోవులను పాలించువాడా, దేవతలకు అధిపతివైనవాడా, శ్రీహరి రమావల్లభ, సర్వ ప్రపంచమునకు భర్తవు అయినవాడా, సుఖములనిచ్చువాడా, పద్మముల వంటి కండ్లు కలవాడా, సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రుడు అనే అనేకుల యొక్క కాంతిపుంజముల చేత ప్రకాశించువాడా, నీకు నమస్కారము. కృష్ణ, నాశనము లేనివాడవు, ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, అన్ని లోకములకు అధిపతివి, గరుత్మంతుడు పతాకమందు కలవాడవు, అట్టి నీకు వందనము. శ్రీహరి అనంతుడవు, విష్ణుమూర్తివి, పాలసముద్రమందు శయనించువాడవు, శేషపాన్పుపై లక్ష్మీదేవిని కౌగిలించుకుని నిద్రించు నీకు నమస్కారము. నారాయణ, నీవు స్వర్గలోకములకు పాలకుడవు, విశ్వమంతయు నడుపువాడవు,
సర్వేశ్వరుడవు, సర్వగతుడవు, సర్వమునకు ఆధారభూతుడవు, సురలకు నాయకుడవు, అట్టి నీకు వందనము. పరమేశ, ఈ ప్రపంచమంతయు నీవే సృష్టి చేయుచున్నావు. నీవే సత్యమైన స్వరూపము కలవాడవు. నీవే పురుషుడు అనదగినవాడవు. నీవే గుణములకు అతీతుడవు, గుణాధ్యక్షుడవు, శాశ్వతమైన వాడవు, పరబ్రహ్మ స్వరూపుడవు. బ్రహ్మయు విష్ణువును శివుడును నీవే. పురుషోత్తమ, నీవే సృష్టి స్థితి లయములకు మూలకారకుడవు, త్రిగుణాత్మకుడవు, త్రిగుణాధారుడవు, త్రిమూర్తి స్వరూపుడవు, త్రయీశ్వరుడవు. నీ మాయల వల్లనే స్థావర జంగమ రూపమైన ఈ ప్రపంచము ఉద్భవిల్లినది. శేష పన్నగమందు శయనించి నీవు ఈ విశ్వమంతయు ఏకసముద్రముగా అగునప్పుడు జగమంతయు లయమనర్చి నీవు మాత్రము మిగిలి ఉందువు. ఈ జగత్తున నీవే ముఖ్యుడవు, శాశ్వతుడవు, స్వయం ప్రకాశకుడవు, జగత్తుకు కారణభూతుడవు నీవే. ఈ జగత్తు లోపల బయట కూడా వ్యాపించి ఉండువాడవు నీవే. కృష్ణ, నీవు సర్వవ్యాప్తివై జగత్తున ఉండుట లేకపోవుట అను భావములందు ప్రకాశిస్తున్నావు. నీవు సమస్త లోకములకును తల్లివి, తండ్రివి. లోకములందు దోషులను శిక్షించి సుఖములనిచ్చువాడవు, గురుడవు. ఈ స్థావర జంగమాత్మకమైన సర్వ ప్రపంచము నీయందే అణిగి ఉన్నది. ప్రభో, నన్ను రక్షింపుము. నీకు నమస్కారము. దేవతలకు అధిపతి అగువాడా, వందనము. ఈ విధమైన నారదుని స్తోత్రమును నారాయణుడు విన్నవాడై ఏమియూ తెలియని వాని వలె నారదునితో ఇట్లనెను. నారద, కుశలమే కదా? నీవిప్పుడు ఎందులకు ఇచ్చటికి వచ్చితువో చెప్పుము. నీవు వాంఛించు కార్యము దేవతలకును రాక్షసులకును కూడా కష్టసాధ్యమైనను తప్పక వెంటనే చేయుదును అని శ్రీకృష్ణుడు పలుకగా విని నారదుడు తాను వచ్చిన కార్యమును గురించి చెప్పుటకు మిక్కిలి సిగ్గుచెంది, కృష్ణ, ఏమని చెప్పవలేను? ఇంద్రుడు మొదలగు దేవతలందరూ గొప్ప ఆపదను కలిగించు కార్యమును చేసిరి. భూలోకమును పాలసముద్ర తీరమున పారిజాతమను ఒక వృక్షము కలదు. ఆ పారిజాత పుష్పములు చాలా అందమైనవి, మనస్సునకు ఆనందకరములుగా ఉండెను. అది చూచి ఆశ్చర్యము పొంది దేవేంద్రుడు సపరివారముగా దొంగతనముగా ప్రతినిత్యము పువ్వులను తెప్పించి అనుభవించుచుండెను. అంతతో తృప్తి చెందక రంభాదుల మాటలు విని భూలోకమునకు దేవతలను వెంటబెట్టుకుని వెళ్ళి ఆ పారిజాత వృక్షము మొదట అగ్నిహోత్రమందు పడిన మిడుతల వలె పడి ఉండిరి. అమృతాహారులైన దేవేంద్రునకు దేవతలకును కూడా 11 రోజుల నుండి కొంచెమైనను భోజనము లేదు. అందువలన వారు బాధ చెంది మరణ సమానమైన మూర్ఛలో పడి ఉన్నారు. కనుక నీ సేవకులైన ఇంద్రాది దేవతలను రక్షించుము అని విన్నవించిన నారదుని పలుకులను విని భక్తులయందు కరుణ కలవాడును సర్వదేవతలకు ప్రభువును భగవంతుడు అగు ఆ శ్రీ మహావిష్ణువు నారదునితో ఈ విధంగా చెప్పెను. నారద, అమృత కలశము నుండి క్షీరసముద్ర తీరమున అమృత బిందువులు పడుట వలన ఆ స్థలమందు తులసి, పారిజాతములు అను 2 వృక్షములు పుట్టాయి. అవి 2 అమృతోత్పాదితములు కనుక పవిత్ర వృక్షములు అయినవి. సత్యజిత్తు అనే శూద్రుడు దరిద్రుడు అగుటచే అదృష్టవశమున ఇట్లు లభించిన చెట్లకు నీళ్లు పోసి పెంచి పూదోటను ఏర్పరిచి ఆ పుష్పముల వలన జీవించుచుండెను. ఇంద్రుడు ఆ పుష్పములను ఆశించి దొంగతనముగా హరించెను. సత్యజిత్తు ప్రతినిత్యమును పువ్వులను కానక విచారించి శ్రీ విష్ణుదేవుని పూజించు పత్ర పుష్పాది నిర్మాల్యమును ఈ పూదోట యందు చల్లెను. మరునాడు వారు వచ్చి పుష్పములను కోయిచు దేవేంద్రాది దేవతలందరూ ఆ విష్ణు నిర్మాల్యమును దాటిరి. అందువలన పాదస్పర్శము సంభవించినది. కనుక వారికి ఆకాశగమనము నశించి కుంటివారై అక్కడనే పడి ఉండిరి. ఈ దోషమంతయు నా యొక్క ఫలపుష్ప పత్ర తోయాది పూజా నిర్మాల్యమును పాదములతో తొక్కుట చేతను దాటుట చేతను సంభవించినది. తెలిసి గాని తెలియక గాని నాకు సమర్పించిన పత్ర పుష్ప ఫల గంధ నైవేద్యాది నిర్మాల్యమును నాకు అభిషేకించిన నీటిని పాదములతో దాటినవాడు, తొక్కినవాడు, పాదస్పర్శ గావించినవాడు ఈ లోకమందును పరలోకమందును కుంటివాడై ఉండును. సత్యజిత్తు ఇంద్రాది దేవతలను చూచి ఇంకను ఎవ్వరికి ఏమి దోషము కలుగును అను భయము కలవాడే ఆ నిర్మాల్యమును తుడిచివేసెను. ఇంద్రుడు మొదలగు వారు ఆ దోషమునకు పరిహారమును ఎరుంగలేక తిండి లేక అచటనే పడి విచారిస్తూ ఉన్నారు.
ఆషాఢశుద్ధ పాడ్యమి మొదలుకొని 11 రోజులు అమృతాసనులకు దేవతలకు భూమి యందు తిండి లేకపోయిను. ఇంద్రుడు దేవతలతో కూడా తిండి లేక చావుతో సమానమైన మూర్ఛను పొందెను. సత్యజిత్తును దేవతలకు తిండి లేనందున తానును భార్యతో కూడా ఉపవాస వ్రతము చేస్తూ దేవతల జీవనార్థమై నన్ను ప్రతినిత్యము పూజ చేయుచుండెను. ఇంద్రుడు మొదలగు వారు మూర్ఛను పొందిరి. మూర్ఛను పొందినది మొదలు నేటి తిథి ఏకాదశి, అంటే 11 రోజులు కదా ఏకాదశి. ఈ ఏకాదశి తిథి యందు సత్యజిత్తు భక్తి కలవాడై సర్వ విధోపచారముల చేతను నన్ను పూజించి నా సన్నిధిని నారాయణ మంత్రమును జపము ఆచరించి రాత్రంతయు జాగరణము చేసిన నేనతనికి ప్రసన్నుడను కాగలను. పిమ్మట సకలమును సమకూడును అని నారదునకు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను ఇవ్వగా హరిభక్తి యందు ఆసక్తి కల నారదుడు హరిని పూజించి ఆకాశ మార్గమున అక్కడి నుండి కదలి వెళ్ళెను. అంటే నిర్మాల్యాన్ని తెలిసి కానీ తెలియక కానీ తొక్కితే ఎటువంటి ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందో మనకి తెలియచేశారు. తొక్కకూడదు, దాటకూడదు, దాన్ని ఎటువంటి తిరస్కారమైనటువంటి పనులు ఆ నిర్మాల్యం వైపు చేయకూడదు. ప్రసాదాన్ని కూడా మనం భక్తితో స్వీకరించాలి అని చెప్పి మనకి ఈ అధ్యాయంలో ఉన్న సత్యజిత్ కథ ద్వారా తెలియచేశారు. అంత మహిమ కలది. దేవుని యొక్క నిర్మాల్యాన్ని తొక్కడం అనేది చేయకూడదు అని తెలియచేస్తున్నారు. ఇది స్కాంద పురాణాంతర్గతమగు మాఘ పురాణమునందు 22వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీహరి అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ స్వస్తి.